వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుంభం యమున వ్లాగ్స్. ఎందుకు అక్క అరుస్తున్నావు? నార్మల్గా మాట్లాడొచ్చు కదంటే నార్మల్గా మాట్లాడితే ఏం స్పెషల్ ఉంటుంది చెప్పండి, మీరు చెప్పండి. నా స్టైల్లో అరుచుకుంటూ మంచిగా ఏమంటారు ఎంజాయ్ చేస్తూ వీడియోలో మాట్లాడితేనే నాకు వీడియో నచ్చుతుంది, ఎట్ ది సేమ్ టైం మీ అందరికి కూడా వీడియో నచ్చుతుంది అన్నమాట. అది నా తిప్పలు. సరే కానీ ఇంకా వీడియో ఏంటి అని అడుగుతాదేమో. ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఆ పన్నీర్ టిక్కా వీడియో అన్నమాట. నార్మల్గా నా కంటెంట్ ప్రకారం చూసుకుంటే నెక్స్ట్ రావాల్సింది రొటీన్ వీడియో, బట్ నేను కుకింగ్ వీడియోనే పెట్టేస్తున్నా. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తారని, మీరు లైక్ చేస్తారని, మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నా బాధ. చెయ్యండి గైస్, ఈ అక్క కోసం ఆ మాత్రం చేయలేరా చెప్పండి? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా అలా షేర్ చేసి వదిలేసేయండి నా ఛానల్ని, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు వీడియోస్ నచ్చితే. సరేలే కానీ ఇంతకీ ప్రాసెస్ చెప్తావా, నువ్వు ఇలా అరుస్తానే ఉంటావా అని అంటారేమో. లేదు ప్రాసెస్ చెప్తా, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో ఉప్పు, కారం, మంచిగా కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్టు, పెరుగు, మసాలా ఇవి వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని మంచి కలిపి పక్కకైతే పెట్టేసుకోవాలి. ఇంక ఈ లోపు పన్నీర్ అయితే కట్ చేసేసుకుందాం. నేనైతే ఇది షాప్లో కొన్నా, ఇంట్లోనే చేద్దాం అనుకున్నా, బట్ కుదరలేదు, అందుకనే కొనుక్కొచ్చాను అన్నమాట. పన్నీర్ను కూడా కట్ చేసి మంచిగా ఒక బౌల్లో వేసుకొని పక్కకైతే పెట్టేసాను అన్నమాట. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండాలని లేదు, మన దగ్గర ఉన్న వాటితోనైనా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మనకి టేస్ట్ ఇంపార్టెంట్ కానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంపార్టెంటా కాదు కదా. సో అట్లా అన్నమాట. అన్నీ వేస్తేనే కదా అక్క టేస్ట్ వస్తుంది అంటారేమో. 1-2 మిస్ అయితే ఏం కాదులేండి, ఏమైతుంది ఏం కాదు, చేయండి పర్లేదు, సూపర్ వస్తుంది. నేను హామీ ఇస్తున్నా అంతే. ఇంకేముంది, నేను ఒక ఆనియన్, అలాగే నా దగ్గర ఒక క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా కట్ చేసేసుకున్నా. నేను వీడియోలో చూపించినట్టుగా ఆనియన్ అయితే కట్ చేసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్లో క్యాప్సికమ్ కూడా కట్ చేసుకొని ముక్కలుగా పక్కకు పెట్టేసుకోవాలి. మనకి ఎన్ని కావాలో అన్నీ చేసుకోవచ్చు, అంటే మనం చేసుకునే క్వాంటిటీని బట్టి. ఇంకేముంది, మంచిగా పన్నీర్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు, మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న బ్యాటరు, అందులో ఈ ముక్కలన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట చేయితోని. అలా కలిపేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఏం చేయాలంటే, మీరు ముందు కనిపిస్తూనే ఉంటుంది, అంటే వీడియోలో ఇంకోటి మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటి అని అంటే, ప్లీజ్ గైస్ నా వీడియోస్లో నేను ఏమైనా చేంజ్ చేసుకునేది ఉంటే, లేకపోతే ఏమైనా మాట్లాడేది చేంజ్ చేసుకోవాలా, లేకపోతే వీడియో అలా అని ఏమైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ చెప్పండి, నేను నేర్చుకుంటే. ఎందుకంటే వీడియోస్ ఎలా తీస్తే నచ్చుతుంది అని అస్సలు నాకు అర్థం కావట్లే. చాలామంది అంటారు యూట్యూబ్లో ఇలా చేస్తే వ్యూస్ వస్తాయి, అలా చేస్తే వ్యూస్ వస్తాయి, ఇన్ని వీడియోలు పెడితే వ్యూస్ వస్తాయని. అన్నీ చూసి ఏదో కొద్దిగా ఫాలో అయినా కూడా ఏ రకంగా యూజ్ లేదు. నాకే మస్తు బాధ అనిపిస్తుంది. ఆల్రెడీ మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో అందుకని చెప్పేసి అడుగుతున్నాను, ఏమైనా చేంజెస్ ఉంటే మీ ఇంట్లో మనిషిలాగా ఒకలాగా అనుకొని నాకైతే సజెషన్స్ ఇవ్వండి, నేను అన్నది చేంజ్ చేసుకుంటా నా వీడియోస్లో. సో అదే అన్నమాట నా చిన్న రిక్వెస్ట్. ఇంకేముంది, అది మంచిగా కలిపేసుకున్న తర్వాత నా దగ్గర టూత్ స్టిక్స్ ఉన్నాయి. సో వాటితోని అవి కుచ్చేసుకున్నాను అన్నమాట. ఒక పన్నీర్ ముక్క, అటు సైడ్ ఒక ఉల్లిగడ్డ ముక్క, అండ్ ఒక సైడ్ క్యాప్సికమ్ ముక్క. అసలుకైతే కబాబ్ స్టిక్స్ వేరే ఉంటాయి, బట్ నా దగ్గర లేవు అవి. ఇంకా అందుకని చెప్పేసి నేను ఇవే యూజ్ చేస్తున్నా. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని బటర్ ఉంటే బటర్ వేసుకోండి, నా దగ్గర అయితే బటర్ లేదు, అందుకే నేను ఆయిల్ వేసేసి ఇలా మంచిగా అవన్నీ పెట్టేసుకొని మళ్ళీ పైనుంచి కొంచెం ఆయిల్ అట్లా చల్లేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ చేశాను. అండ్ ఏందక్క అంత మాడిపోయింది అని అనుకోవద్దు, మాడాలనే చేశాను. ఎందుకంటే మాడింది తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. నార్మల్గా అందరికీ తెలియదు, అది ఏదో నార్మల్గా దూరగా కాల్చుకున్నామా తిన్నామా అనుకుంటారు, బట్ కొంచెం మాడితేనే దేనికైనా టేస్ట్, చికెన్కైనా అంతే, పన్నీర్కైనా అంతే, చాలా బాగుంటుంది. ఇంకేముంది, అటు ఇటు మొత్తం కాల్చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని టేస్ట్ అయితే చేసిన అన్నమాట. ఆల్రెడీ షార్ట్ వీడియో చూసిర్రు, టేస్ట్ అయితే అద్దుర్స్ అంతే. ఎప్పుడు తినని మావాడు కూడా 2 పీసెస్లు అయితే తినేసిండు అన్నమాట. అంటే వాడు ఏది తినడు, అలాంటోడు కూడా సూపర్ ఉంది అనుకుంటే 2 పీసెస్లు అయితే తినేసిండు అన్నమాట. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. మన వీడియో అయితే ఎండింగ్కి వచ్చింది. రెసిపీ నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, ప్లీజ్ నా ఛానల్కి సపోర్ట్ చెయ్యండి గైస్, ప్లీజ్. ఓకేనా? బాయ్.